రైట్ ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారు. ప్రళయ్ చూద్దాం. ఒక ఇంటికి పోయినప్పుడు లెక్క అడిగినప్పుడు ఆయన మీద ఏ కులము అని అడిగి రాశారు. ఆ కులము గత దశాబ్దాల క్రితమే మన రాష్ట్రం ఇప్పుడు మనం ఇచ్చిన జీవో కాదు, గతంలో ఇచ్చిన జీవోల ప్రకారం ఆ కులము బీసీలో ఉంటే బీసీలో అని యాడ్ చేశారు, ఎస్సీలో ఉంటే ఎస్సీ అని యాడ్ చేశారు, ఎస్టీలో ఉంటే ఎస్టీ అని యాడ్ చేశారు. వీటన్నింటిలో ఎందులో లేకపోతే ఓసీలో యాడ్ చేశారు. ముస్లిం మైనార్టీస్ లో ఉన్నటువంటి కులాలు కొన్ని గతంలో ఇచ్చినటువంటి జీవోల ప్రకారమే బీసీలో ఉన్నారు, దూదేకులు లాంటి వాళ్ళు. ఇది మనం కొత్తగా ఇచ్చిన జీవో కాదు, మన వాళ్ళు అందులో పొందుపరచడం కాదు. సో ఆ లిస్టు ప్రకారం వాళ్ళు ఎందులో ఉంటే అందులో యాడ్ చేశారు. వాళ్ళు మతం ముస్లింలు పాటిస్తున్నప్పటికీ కులంగా మాత్రం బీసీ జీవోలో ఉన్న వాళ్ళే అందులో యాడ్ చేశారు. సో ఆ రకంగా వాళ్ళు అందులో బీసీలు దాంట్లో వచ్చారు తప్ప మనం ఎక్కడ మార్చింది కానీ యాడ్ చేసింది కానీ తీసింది కానీ ఏం లేదు. పాపం మరి వారు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు, మరి ఆ జీవోలు చూడలేదో, ఆ జీవోల ప్రకారం వాళ్ళు ఎందులో ఉన్నారో ఆయన తెలుసుకోలేదో నాకు తెలియదు. అట్లాగే రెండో అంశం, కొన్ని చోట్ల ఓసీల జనాభా కూడా ఎక్కువ చేసి చూపించారని మాట్లాడారు వాళ్ళు. సో అటువంటి వాళ్ళది ఏంటంటే అసలు ఈ ఎస్సీలు ఇచ్చినటువంటి కుల ఆధారంగా వాళ్ళు ఏ కేటగిరీలో వస్తే ఆ కేటగిరీలో